అమర్ బాగీ బాగీ అని కేకలు పెడుతూ మొత్తం తిరుగుతూ వెతుకుతూ ఉంటాడు. ఈ లోపల పిల్లలందరూ కూడా టీవీ ఆన్ చేయటంతో కాశ్మీర్‌లో మంచు తుఫాన్ వస్తోందని న్యూస్ విని, "అదేంటి రాథోడ్ అక్కడ అంత పెద్ద మంచు తుఫాన్ వస్తోంది. డ్యాడీకి, మిస్సమ్మకి ఏమీ కాదు కదా?" అని ఆనంద్ ఆకాష్ అడుగుతూ ఉంటాడు. "మా అమ్మకి, సార్‌కి ఏమీ కాదు కదా!" అని బుజ్జమ్మ తర్వాత అంజలి కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. చూడండి ఏమీ కాదు అని రాథోడ్ ధైర్యం చెప్తూ ఉంటే, లేదు రాథోడ్ మాకు చాలా భయంగా ఉంది. మేము టీవీ చూస్తూనే ఉంటాము అని అంజలి చెప్తుంది. మంచు తుఫాన్‌లో అందరూ చస్తే పీడ పోతుంది అని చెంబ అనుకుంటూ ఉంటుంది. అందరూ పరుగులు పెట్టి పారిపోతూ ఉంటే భాగ్య మాత్రం ఆ మంచు టోర్నడోని అలాగే చూస్తూ నిలబడి ఉంటుంది. అది గమనించేసిన అమర్ బాగి బాగి అని అక్కడి నుంచే పిలుస్తున్నా కూడా బాగి వినిపించుకోకుండా దాన్నే చూస్తూ ఉంటుంది. ఇక అమర్ బాగి బాగి అని పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి, ఏంటి ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నావు అని అరుస్తూ ఉంటే, ఏవండి ఆ మంచు సుడిగాలిని చూడండి ఎంత అందంగా ఉందో అని బాగి చెప్తుంది. ఏయ్ అది మంచు సుడిగాలి కాదే అది టోర్నడో దాంట్లో చిక్కుకుంటే ప్రాణాలు పోతాయి ఊపిరాడక చస్తావు అని అమర్ అరుస్తూ ఉంటాడు. కానీ చాలా బాగుందండి. మీరు కాస్త ముందు వచ్చి ఉంటే ఇక్కడ చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. హాట్ ఎయిర్ బెలూన్, పారాగ్లైడింగ్ అన్నీను. మీరు కూడా ఎంజాయ్ చేసి ఉండేవారు కదా అని బాగి అంటే, ఇక్కడ ఇంత పెద్ద మంచు తుఫాను వస్తుంటే నువ్వు వాటి గురించి మాట్లాడతావేంటి? ఇంకా ఇక్కడే నిల్చున్నావు. నీకు చెప్తుంటే అర్థం కావటం లేదా? మనం ఎంజాయ్ చేయటానికి ఇక్కడికి రాలేదు అని అమర్ అంటాడు. ఏంటండి మీరేమో బయట బాగా తిరగొచ్చు. నేనేమో 4 గోడల మధ్య కూర్చొని ఉండాలా? కాశ్మీర్ వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయాలి కానీ 4 గోడల మధ్య ఎవరైనా కూర్చుంటారా? అని బాగి అంటుంది. ఇంకా అప్పటికి కూడా బాగి అమ్మో! ఎంత పెద్ద మంచు అలా హిమాలయ పర్వతాల కంటే ఎత్తుగా ఉంది కదండీ! అని అంటే, దాని కింద పడితే సమాధైపోతాం రా త్వరగా అంటూ అమర్ చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటాడు. అలా కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఏవండీ ఇటెక్కడికి తీసుకువెళ్తున్నారు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆ! లోయలో దూకడానికి అని అమర్ అంటే, అమ్మో! నాకు చావాలని లేదండి అని బాగి అంటుంది. నీకు గాల్లో ఎగరాలని ఉందా అని అమర్ అంటాడు. ఆగు అంటూ అమర్ పరుగులు పెట్టటంతో ఏంటండి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. రాకాసి ఎలా వచ్చేస్తుందండి. కాపాడండి రండి రండి అని బాగి కేకలు పెడుతూ ఉంటుంది. అమర్ పారాచూట్ బ్యాగ్‌ని భుజానికి వేసుకొని వస్తాడు. బాగీ జంప్ అని బాగీని పట్టుకొని ఇద్దరు కూడా గాల్లోకి జంప్ చేసేస్తారు. ఇక ఆ రాకాసి అల నుండి తప్పించుకోవటం కోసం ఇద్దరు కూడా దాంట్లో ఎగురుతూ వెళ్తూ ఉంటారు. ఏవండీ చాలా భయంగా ఉందండి అని బాగీ అంటే, చూడు హ్యాండిల్‌ని సరిగ్గా పట్టుకో మనం ఇద్దరం కలిసి దీనిని బ్యాలెన్స్ చేయాలి అని అమర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. అలాగేనండి అని బాగి అంటుంది. ఏంటి ఒకవైపుకే ఒరిగిపోతున్నావు మనమిద్దరం కలిసి బ్యాలెన్స్ చేయమని చెప్పానని అమర్ అరుస్తూ ఉంటే, ఏంటండి తిడుతూ ఆర్డర్‌లు వేస్తున్నారు. బెడ్‌రూమ్‌లోనేమో మీ భార్య కాదని చెప్తారు. ఇలా బయటికి వచ్చినప్పుడేమో హగ్గులు చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటారు. గాల్లో ఎగురుతున్నప్పుడేమో నా నడుము పట్టుకొని రొమాన్స్ చేస్తున్నారు. బాగానే రొమాన్స్ చేస్తున్నారే అని బాగి అంటే, ఏయ్! నేను నిన్ను రెస్క్యూ చేస్తున్నాను. రెండిటికి నీకు తేడా తెలియటం లేదా? సరిగ్గా పట్టుకో అని అమర్ తిడుతూ ఉంటాడు. కాసేపటికి ఆ మంచు అల నుంచి అమర్ బాగి దూరంగా వచ్చేస్తారు. హే! ప్రమాదం తప్పింది అని బాగి కేకలు పెడుతూ ఉంటుంది. ఏయ్! ఎందుకు అరుస్తున్నావు అని అమర్ అంటే, నేను ఆనందంతో అరుస్తున్నానండి. మనం ప్రమాదం నుండి తప్పించుకున్నాం కదా! నాకు ఎప్పటినుంచో ఇలా గాల్లో ఎగరాలని ఉంది. ఈరోజు మీ వల్ల ఇది సాధ్యమైంది. హే! ఇలా గాల్లో ఎగురుతూ ఉంటే చాలా బాగుంది అని బాగి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఏయ్! కుదురుగా ఉండమని చెప్పానా అని అమర్ అరుస్తూ ఉంటాడు. మనం కింద ల్యాండ్ అవ్వాలని అమర్ అంటే, నాకు ల్యాండ్ అవ్వాలని లేదండి. నాకు ఇలాగే గాల్లో ఎగురుతూ ఉండాలని ఉంది అని బాగి అంటుంది. ఇదేమీ హెలికాప్టర్ కాదు. ఇలాగే మనం హైదరాబాద్ వెళ్ళటానికి ఎక్కడో ఒక చోట దిగాల్సిందే అని అమర్ అంటే, ఆ! ఎక్కడ దిగుదాం అని బాగి అంటుంది. రోడ్డు కనిపిస్తే ఎక్కడో ఒక చోట దిగేద్దామని అమర్ అంటాడు. త్వరగా రోడ్డు కనిపిస్తే అక్కడ దిగేస్తే మనం వెహికల్‌లో వెళ్ళొచ్చు అక్కడి నుంచి అని అమర్ అంటే, దేవుడా! దేవుడా! త్వరగా రోడ్డు కనిపించకూడదు. ఇలాగే గాల్లో తేలుతూ ఉండాలి అని బాగి అంటే, ఇలాగే అల్లరి చేశావంటే నిన్ను కిందికి తోసేస్తాను. కాళ్ళు చేతులు విరిగి వీల్ చైర్‌లో కూర్చుంటావు జాగ్రత్త అని అమర్ వార్నింగ్ ఇస్తాడు. అమ్మో! వద్దులేండి అని బాగి అంటుంది. బాగీ, అమర్ అలా ఎంజాయ్ చేస్తూ గాలిలో తేలుతూ ఉంటారు. తర్వాత రణ్వీర్ చెత్త కాటేజ్ నిన్నటి నుంచి హీటరే పని చేయట్లేదు. పోనీ క్యాంప్ ఫైర్ అన్నా వెలిగించుకుందాం అనుకుంటే లైటర్ కూడా తీసుకురావటం లేదు. ఇందాకంతా ఫోన్ చేస్తే ఇప్పటికీ లైటర్ తీసుకురాలేదు అని రణ్వీర్ అనుకుంటూ లైటర్ కోసం రిసెప్షన్ దగ్గరికి వస్తారు. ఏంటయ్యా లైటర్ పంపించనే లేదు అని రణ్వీర్ అరుస్తూ ఉంటే, ఇదిగోండి సార్ లైటర్ తీసుకోండి. హీటర్ పనిచేస్తుంది లెండి సార్ అని చెప్తూ ఉంటే అప్పుడే సింగ్ అటు ఇటు తిరగటం రణ్వీర్ గమనించేస్తాడు.
ఈ సింగ్ ఏంటి ఇక్కడ ఉన్నాడని రణ్వీర్ మనసులో అనుకుంటూ ఆ సింగ్ ఎందుకు ఉన్నాడని అతన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అతని ఫ్రెండు, వైఫు ఇద్దరు కూడా మీ పక్క కాటేజ్‌లో దిగారు సార్ అని అతను చెప్పటంతో అమర్ బాగీలా ఫోటోల్ని చూపిస్తూ వీళ్ళేనా అని రణ్వీర్ ప్రశ్నిస్తూ ఉంటారు. అవును సార్ అని చెప్పటంతో ఓ మై గాడ్! నాకు తెలియకుండానే అమరేంద్ర దిగిన కాటేజ్ పక్కనే నేను దిగానా అని రణ్వీర్ అనుకుంటూ ఉంటాడు. ఈ విషయం వెంటనే మనోహరికి ఫోన్ చేసి చెప్పాలి అని అనుకుంటూ ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడే మనోహరి కాటేజ్ బయట కారులో దిగబోతూ ఉంటుంది. మనోహరి ఎక్కడ ఉన్నావు అని అడగటంతో ఇప్పుడే కాటేజ్ దగ్గర దిగుతున్నాను అని మనోహరి చెప్తోంది. నువ్వు దిగకు, అమరేంద్ర బాగి ఇక్కడే మన పక్క కాటేజ్లో దిగారు. నువ్వు వచ్చావంటే మాత్రం దొరికిపోతావు. ఇక్కడ సింగ్ కూడా నీకోసమే వెయిట్ చేస్తున్నట్లున్నాడు అని చెప్పటంతో అప్పుడే సింగ్ బయట కారు ఆగటం చూసేసి పరుగులు పెడుతూ బయటికి వస్తూ ఉంటాడు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? అమర్ బాగి కూడా నా వెనకాల కారులోని ఇక్కడే కాటేజ్ దగ్గర దిగుతున్నారు రణ్వీర్. ఇక నేను దొరికిపోయినట్లే. ఇందాక బాగిని చంపుదామనుకుంటే అమర్ వచ్చి కాపాడేశాడు. ఇప్పుడు కూడా ఇది రివర్స్ అయిపోయింది. అయ్యో! ఎలా తప్పించుకోవాలి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే కార్‌ని స్పీడ్‌గా తీసుకువెళ్ళి పొమ్మని చెప్పు. వెళ్ళిపో మనోహరి వెళ్ళిపో అని రణ్వీర్ చెప్తాడు. డ్రైవర్ త్వరగా పోనివ్వు పోనివ్వు అని చెప్తూ ఉంటే అప్పుడే అమర్ బాగి దిగుతూ ఉంటారు. సింగ్ పరిగెత్తుకుంటూ రావటంతో ఏమైందిరా అని అమర్ అంటాడు. రణ్వీర్ వైఫ్ అదుగో ఆ కారులో వెళ్తున్నట్లుంది. నేను చూడలేకపోయాను తప్పించుకుంది అని అనడంతో మనోహరి మళ్ళీ తప్పించుకున్నావా అని బాగి బాధపడుతూ ఉంటుంది. సరే నేను చూసుకుంటానని అమర్ చెప్తుంటే అప్పుడే రాథోడ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి రాథోడ్ చెప్పు అని అమర్ అంటాడు. సార్ మీరు అర్జెంటుగా బయలుదేరి హైదరాబాద్ వచ్చేయాలి సార్ అని చెప్తుంటే ఎందుకు రాథోడ్ అని అమర్ అంటాడు. సార్ నేను ఫోన్లో చెప్పలేను, మీరు త్వరగా అర్జెంటుగా బయలుదేరి రండి సార్, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఏమైందండి అని బాగి అంటే రాథోడ్ ఎందుకో అర్జెంటుగా హైదరాబాద్ రమ్మని చెప్తున్నాడని అమర్ అంటాడు. సారీరా నీ ఫంక్షన్‌కి ఉండలేకపోతున్నాం అని అమర్ అంటే ఎంతో అర్జెంట్ అయితే కానీ రాథోడ్ అలా చెప్పడు కదా, రా చెక్‌ఔట్ చేద్దామని బ్యాగులు పట్టుకొని బయటికి వచ్చేస్తారు. ఇప్పుడు ఆ రణవీర్‌కి నేనేమని చెప్పాలని సింగ్ అడుగుతూ ఉంటే ఏదో ఒకటి చెప్పి రణవీర్‌ని ఇక్కడి నుంచి మేనేజ్ చేసేసేయ్ అని అమర్ చెప్తాడు. సరే మిమ్మల్ని నేను ఎయిర్‌పోర్ట్ దగ్గర డ్రాప్ చేస్తానని సింగ్ చెప్తాడు. ఇద్దరు హైదరాబాద్‌లో ల్యాండ్ అయిపోయి కారులో బయలుదేరుతూ ఉంటారు. అదేంటి ఆనంద్, ఆకాష్, రాథోడ్ ఎవరు కూడా ఫోన్ తీయటం లేదు. ఎవరికి ఏమైందో ఏమీ అర్థం కావటం లేదు. హైదరాబాద్‌కు రమ్మన్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎలా అని అమర్ కంగారు పడుతూ ఉంటే ఆగండి నేను ల్యాండ్‌లైన్‌కి ఫోన్ చేస్తానని బాగి అంటుంది. ల్యాండ్‌లైన్ కూడా ఎవరు తీయట్లేదండి అని బాగి అంటుంది. కంగారు పడకండి ఏమీ అయ్యుండదు లెండి అని బాగి అంటే పిల్లలుని అనవసరంగా వదిలేసి వెళ్ళాము. ఆ రణ్వీర్ వైఫ్ ఎవరో తెలుసుకోవటం కోసం వెళ్ళాము. పిల్లల్ని కూడా తీసుకువెళ్ళి ఉంటే సరిపోయి ఉండేదేమో అని అమర్ అంటే ఏవండీ ఏమీ జరిగి ఉండదు లెండి అని బాగి అంటే ఏమీ జరిగి ఉండకపోతే ఎవరు ఫోన్ లిఫ్ట్ ఎందుకు చేయటం లేదు? పైగా ఆ రణ్వీర్ వైఫ్ మంచిది కాదు. పిల్లల్ని ఏమైనా చేసిందేమోనని అమర్ అంటే రణ్వీర్ వైఫ్ కూడా కాశ్మీర్ వచ్చింది కదండీ! అయినా పిల్లల జోలికి రాదులెండి. పిల్లల్ని ఏమైనా చేస్తే మీరు ఊరుకోరని తనకి తెలుసులెండి అని బాగి అంటే, తను మనుషుల్ని పెట్టి ఇక్కడేమైనా చేయించి ఉండొచ్చు కదా! అయినా తను నీకు బాగా తెలిసినట్లు మాట్లాడుతున్నావేంటి? తను ఏదైనా అనుకుంటే చాలా డేంజరస్ మనిషి. పిల్లల్ని కూడా వదిలిపెట్టదు అని అమర్ చెప్తుంటే, అవును తన దాకా వస్తే మనోహరి ఏమైనా చేస్తుందని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. తనకి మీరు తెలుసు కదండీ అని బాగి అంటే, బుజ్జమ్మనన్నా మనతో పాటి తీసుకువెళ్ళి ఉంటే బాగుండేది. అంజు, ఆనంద్, ఆకాష్ పెద్దవాళ్ళు. బుజ్జమ్మ నోరు తెరిచి కాశ్మీర్ చూడాలని ఉందని చెప్పినా ఎగ్జామ్స్ పేరుతో తీసుకువెళ్ళలేదు. బుజ్జమ్మకి ఏమైనా జరిగి ఉంటే అని అమర్ అంటే, అలా ఏం జరిగి ఉండదులెండి. కరుణకు ఒకసారి ఫోన్ చేసి వెళ్ళమని చెప్పనా అని బాగి అంటుంది. కరుణ వెళ్ళేలోపు మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. అవసరం లేదని అమర్ అంటాడు. చెంబ కాలు మీద కాలు వేసుకొని జ్యూస్ తాగుతూ, స్నాక్స్ తింటూ, టీవీలో పాటలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మనోహర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అమర్ బాగి హడావిడిగా బయలుదేరి వచ్చారు. అక్కడ ఏం జరిగింది అని మనోహరి అడుగుతూ ఉంటే, "ఆ! అవును ఇక్కడ జరిగింది. పిల్లలు ఆడుకుంటూ ఉంటే" అని చెంబ ఏదో చెప్తూ ఉంటే మనోహరి షాకింగ్‌గా వింటూ ఉంటుంది.